సంబంధాలకు మ్యారేజ్ అనే ఒక పవిత్రమైన ఇన్స్టిట్యూషన్కు పడుతున్న బీటలకు ఇది ఒక ఇండికేషన్. భారతీయత, భారతీయ సమాజము, భారతీయ సంస్కృతికి ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే దశాబ్దాలుగానైనా కూడా భార్యాభర్తల మధ్య అనురాగం చెక్కు చెదరదు. కొన్ని సందర్భాల్లో మాట్లాడుకోవచ్చు, తిట్టుకోవచ్చు, ఈవెన్ కొట్టుకోవచ్చు కూడా. కానీ భర్త కోసం భార్య, భార్య కోసం భర్త జీవితాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధపడుతుంటారు. ఇంకా వారికి వేరేది ఏముండదు. సో అక్కడ మాత్రం వచ్చే వరకు చెక్కు చెదరని ప్రేమానురాగాలు భారతీయ వైవాహిక జీవితంలో ఒక గొప్ప లక్షణం. సో నిజంగా ప్రపంచంలో ఇలా కల్చరల్ డీజనరేషన్ అయితే ఇండియా సాఫ్ట్ పవర్ ఇస్ ఫ్యామిలీ. అన్ఫార్చునేట్లీ రకరకాల పాశ్చాత్య సాంస్కృతిక ప్రభావాలే కావచ్చు, వస్తు వ్యామోహ సంస్కృతి, కన్జ్యూమరిస్ట్ ఇన్ఫ్లుయెన్సెసే కావచ్చు, కల్చరల్గా వస్తున్న డీజనరేషనే కావచ్చు, మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్కు ఉన్న శాంక్టిటీ, పవిత్రతను గుర్తించలేక పనికి మాలినటువంటి కల్చరల్ డీజనరేషన్కు బలైపోయి ఈ వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. ఇది రెండవ ఫ్యాక్టర్. సో ఇక మూడో ఫ్యాక్టర్ ఏంటి అనుకున్నప్పుడు ఈ క్రిమినల్ మైండ్ సెట్ ప్రవృత్తిని ఎందుకు పెరుగుతోంది. ఇప్పుడు మీకు క్రిమినల్ ప్రవృత్తి ఎందుకు పెరుగుతోంది అనే దానిపైన నిజంగా చాలా రీసెర్చ్ జరగాలి. ఇటీవల అడోలసెన్స్ అనే నెట్ఫ్లిక్స్ 4 పార్ట్ సీరియల్ వచ్చింది. ఇందులో ఒక 13-14 ఏళ్ళ జెమీ అనే యువకుడు తన క్లాస్మేట్ను కత్తితో పొడిచి చంపేస్తాడు. సింపుల్ క్రైమ్. కానీ ఈ క్రైమ్ ఎందుకు జరిగింది అని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఎందుకంటే ఆ కుటుంబానికి ఏమైనా నేర చరిత్ర ఉందా అంటే లేదు. చాలా లవింగ్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇద్దరే పిల్లలు. కానీ ఇతను ఎందుకింత నేర ప్రవృత్తిని ప్రదర్శించాడు అని రీసెర్చ్ జరిపితే తేలిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మిసోజెనిక్ కంటెంట్, అంటే పురుషహంకార, పురుషాధిక్య విలువల్ని విపరీతంగా చెప్పేటువంటి, పురుషతత్వాన్ని గ్లోరిఫై చేసేటువంటి కంటెంట్కి ఎక్స్పోజ్ అయ్యాడు. ఆండ్రూ టేట్ టైప్ కంటెంట్ అంటారు. ఆండ్రూ టేట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇలాంటి పనికిమాలిన అంటే మహిళల పట్ల హేవ్య భావాన్ని, తృణీకరణ భావాన్ని, పురుషాధిక్య విలువలు బోధించేటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సో ఇలాంటి ఆండ్రూ టేట్ టైప్ అందులో ఒక డిటెక్టివ్ ఉంటుంది కదా, ఆండ్రూ టేట్ షిట్టా అని. సో అలా ఉంటుంది. దాంతోపాటు అలాంటి కంటెంట్కి ఎక్స్పోజ్ అయినటువంటి ఆ టీనేజరు ఈ అమ్మాయి చేతుల్లో సైబర్ బుల్లింగ్కి గురవుతాడు. అంటే ఆ ఎమోజీస్, అంటే ఎలాంటి ఎమోజీస్ పంపుతారంటే ఒక ఎమోజీ మీనింగ్ ఏంటంటే 80% ఆఫ్ ఉమెన్ లైక్ ఓన్లీ 20% ఆఫ్ మెన్. అంటే నీవు యొక్క అమ్మాయి ఆకర్షణకు నీవు ఇనెలిజిబుల్. ఇలాంటి భయంకరమైన సైబర్ బుల్లింగ్ గురవుతాడు. దాని పర్యవసనం ఏంటంటే ఒక జరగకూడని ఘటనకు కారణమవుతుంది. సో ఇట్స్ ఏ వరల్డ్ వైడ్గా పెద్ద సెన్సేషన్. నేను నా యూట్యూబ్లో మాట్లాడితే దాంట్లో 1,00,000 వ్యూస్ వచ్చాయి, మోర్ దెన్ 1 lakh వ్యూస్ వచ్చాయి అడోలసెన్స్ పైన. అన్ఫార్చునేట్లీ మన తెలుగు మీడియాలో, పత్రికల్లో, టీవీ ఛానల్లో దానికి రావాల్సినటువంటి చర్చ జరగలేదు. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ప్రకటించాడు, బ్రిటన్లో ఉన్న ప్రతి స్కూల్లో టీనేజర్లకు ఈ అడోలసెన్స్ అనే సీరియల్ చూపెడతామని. వరల్డ్ వైడ్ డిబేట్. మీరు గూగుల్లో కొడితే ఇంటర్నేషనల్ మీడియా మొత్తం, మీరు నేమ్ ఎనీ టాప్ ఇంటర్నేషనల్ మీడియా, అడోలసెన్స్ పైన వ్యాసమో చర్చో లేకుండా ఉండదు. అన్ఫార్చునేట్లీ మన తెలుగు మీడియా ఆ స్థాయిలో గుర్తింపు ఇవ్వలేదని నా అభిప్రాయము. సో ఇలా అడోలసెన్స్ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే ఒక వ్యక్తికి ఎందుకు ఈ క్రిమినల్ బిహేవియర్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇలా భర్తలు చంపినటువంటి భార్యలన్నీ మీరు స్టడీ చేయండి. వాళ్ళు నార్మల్ హోమ్ మేకర్స్, వాళ్ళు దే ఆర్ నాట్ క్రిమినల్స్. వాళ్ళకేమి ఇప్పుడు ఇక్కడ నేను ఆ వార్తలన్నీ చదివాను ఇప్పుడు ఈ విశ్లేషణ కొరకు. ఆ వార్తల్లో ఎక్కడా పోలీసు వారు క్రైమ్ రికార్డ్స్, క్రైమ్ హిస్టరీలో ఈ మహిళ భయంకరమైన నేర ప్రవృత్తిని ప్రదర్శించింది గతంలో, ఇలాంటి క్రిమినల్ కేసెస్ ఉన్నాయి అనేదైతే ఎక్కడా లేదు. ఈవెన్ ఆమెకు సహకరించిన ప్రియునికి ఉంటే ఉండవచ్చేమో క్రిమినల్ బిహేవియర్, క్రిమినల్ యాంటిసిడెంట్స్. కానీ ఈ మహిళలకు క్రిమినల్ యాంటిసిడెంట్స్ లేవు. అంటే మరి క్రిమినల్ యాంటిసిడెంట్స్ లేని
అప్పటి వరకు నార్మల్ హౌస్ వైఫ్గా ఉండి పిల్లలు కూడా ఉన్నా వారు ఎందుకలా క్రిమినల్ మెంటాలిటీని ప్రదర్శిస్తున్నారు? మన దేశంలో క్రైమ్గానే చూస్తాం. క్రైమ్గా మాత్రమే చూడకూడదు. క్రైమ్ వెనకాలన్న సోషాలజీ ఏంటి, క్రైమ్ వెనకాలన్న సైకాలజీ అంటే స్టడీ చేసి ఆ ఫ్యాక్టర్స్ను అడ్రస్ చేస్తే క్రైమ్ ఆగిపోతుంది. ఇలా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అడోలసెన్స్ని ఎందుకు చూపెట్టమంటున్నాడు అంటే టీనేజర్స్ ఈ రకమైన మిసోజనిక్ కంటెంట్కు, పురుషాధిక్య కంటెంట్కి ఎక్స్పోజ్ అయ్యి సైబర్ బుల్లింగ్ లాంటి సమస్యలు వస్తున్నాయి కనుక దీనిపైన అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఇవి అందరూ ఆ జెమ్మీ లాంటి యువకులాగా క్రైమ్కు పాల్పడరు. ఇలా బ్రోకెన్ మ్యారేజెస్లో వేధింపులకు గురవుతున్న భార్యలందరూ ఆ నేరాలు ప్రదర్శించడం లేదు కదా, నేరాలు చేయడం లేదు కదా. కొద్దిమంది మాత్రమే ఇలా అవుతారు. వాళ్ళు ఎందుకు అవుతారు? దీనిపైన స్టడీ చేసి అడ్రస్ చేయాలి. దీనికి కారణం ఏంటి? ఇవాళ మీరు ఏ తెలుగు సీరియల్ అయినా చూడండి, అంటే నేను ఇదే కారణం అని చెప్పడం లేదు, పరిశోధన నేను ముందట్లే చెప్పాను, ఇది హైపాథెసిస్ అని. ఇవాళ తెలుగు సీరియల్ చూడండి, నేను మా అమ్మ సీరియల్ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటలు చూస్తుంది. సాయంత్రం 5:30, 6 అయితే 10 దాకా మా అమ్మ నాకు దొరకదు మాట్లాడదామన్నా. సో ఆమె బెడ్రూమ్లో ఆమె కంటిన్యూస్గా ఆమెకు టీవీ పెట్టించని చూస్తూ ఉంటుంది. తప్పేమీ లేదు పాపం. ఎందుకంటే ఆమెకు గ్లోబల్ రిసెషన్, మీకు గాజా వార్, ఉక్రెయిన్ వార్, రష్యన్ ట్రేడ్, అమెరికా చైనా ట్రేడ్ వార్ సబ్జెక్టులు అర్థం కావు కనుక షీ పాసింగ్ టైం. ఆమె అప్పుడప్పుడు ఆ డోర్ తీసినప్పుడు వినబడుతుంటుంది, మా అమ్మని చూద్దాము ఓసారి, మా అమ్మతో ఒకసారి విష్ చేద్దామని నేను అప్పుడప్పుడు తలుపు తీస్తే ఏమో అనుకుంటున్నావు అని ఇట్లా వినబడుతుంది, భయమేస్తుంది. ఆ అత్తనో కోడలో భయంకరమైన నేరపూరితమైనటువంటి బిహేవియర్తో ఊగిపోతుంటారు. అట్లా నేను ఆ సీరియల్స్కి ఎక్స్పోజ్ అయ్యాను. సో మొత్తం స్టడీ చేసి చెప్పడం లేదు. ఎందుకు మరి దీని ప్రభావం ఉందా? సో లేదు, ఏదైనా వస్తు వ్యామోహాన్న ఏది, వాట్ ఈస్ దాట్? దీనిపైన అయితే పరిశోధన మాత్రం జరపాలి. ఇలాంటి క్రిమినల్ బిహేవియర్కు కారణమవుతున్న సోషలాజికల్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ను కూడా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది. దీంతో పాటు ఫ్యామిలీ అంటే ఒక పెళ్ళి చేసి పంపిస్తే మా పని అయిపోయింది అని అనుకోకూడదు. పెళ్ళైన తర్వాత కూడా మీ బిడ్డతో మీరు నిరంతరం యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ రిలేషన్షిప్. ఎందుకంటే వారి కష్టాలేంటి, బాధలేంటి, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఆ ధైర్యం పెళ్ళికి ముందు కల్పించగలగాలి. పెళ్ళి తర్వాత కూడా ఆ సోషల్ రిలేషన్స్ కనుక ఉంటే ఆ ఐసోలేషన్ లైఫ్ను అనుభవించకపోతే, ఇప్పుడు అడోలసెన్స్లో కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే ఆ బిడ్డ మంచి ఫ్యామిలీనే, కానీ తన బెడ్రూమ్ లోపలికి వెళ్తే అతను ఐసోలేషన్లో ఉండి ఏమి ఎక్స్పోజ్ అవుతున్నారో చూడరు. మరి ఆ రకమైన ఐసోలేషన్ కనుక లేకపోతే ఒక అననుకూలమైన పరిస్థితుల్ని, ప్రతికూల పరిస్థితుల్ని కూడా ఒక పద్ధతి ప్రకారం ఎలా ఎదుర్కోవాలి, ఎలా బయటపడాలి అనే ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు నిజంగానే భర్త చేతిలో భయంకరమైన వేధింపులకు గురవుతున్నారు. ఆ మహిళ ఎవరన్నా అక్కతోనో, చెల్లెతోనో, ఫ్రెండ్తోనో, అమ్మతోనో, వదినతోనో చెప్పుకుంటే దానికి పరిష్కారం చూడు భరించగలిగలేనప్పుడు విడాకులు తీసుకుందాం, దూరం ఉండు, ఇంటికి వచ్చాయి, వాడితోనే జీవించాల అవసరం ఏంటి అని చెప్పగలగాలి. వాడిపైన నువ్వు అటాక్ చేయడం కాదు అని. లేదు, ఏదైనా ఒక వేరే వివాహేతర వ్యామోహం ఉంటే ఇది పద్ధతి కాదమ్మా, ఇది కల్చర్ కాదు, మన సంస్కృతి కాదు, నీకు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, కుటుంబం నచ్చకపోతే వేరు విడాకులు తీసుకొని నీ కాలం మీద నువ్వు బతుకు. కానీ ఈ రకమైన వివాహేతర సంబంధాలు కల్చరల్ డీజనరేషన్, ఇది సరైనది కాదమ్మా అని చెప్పగలిగే సమాజంతో ఉండే సంబంధాలు ఉండాలి. ఇవన్నీ కూడా ఒక కీలకమైన అంశాలు. బట్ స్టిల్ నేను కంక్లూడింగ్గా చెప్పేది, ఇంకా దీనిపైన అవసరమైనప్పుడు రీసెర్చ్ కనుక స్టడీ చేస్తే అంతటా వస్తున్న పాయింట్ ఏంటంటే ఇప్పటికీ సఫిషియంట్ రీసెర్చ్ అయితే దీనిపైన జరగలేదు. ఖచ్చితంగా అడాలసెన్స్ ఎలా టీన్ అగ్రెసివ్ బిహేవియర్, టీన్ క్రిమినల్ బిహేవియర్ను స్టడీ చేసిందో మన దేశంలో కూడా ఇలాంటి బిహేవియర్ను స్టడీ చేసి లోతైనటువంటి పరిశోధన ఆధారంగా సినిమాలు రావాలి. మనకేంటంటే ఎగురుడు దునుకుడే కదా మన సినిమాలకు, మన తెలుగు సినిమాలకు ఎగురుడు దునుకుడే ఎక్కువైపోయింది. లేదంటే మనకి అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. కానీ సీరియస్ రీసెర్చ్ చేసి మన దగ్గర 2 ట్రెండ్స్, ఒకటి ఎగురుడు దునుకుడుతో సినిమాలు, లేదంటే 1000 కోట్లు ఖర్చు పెడితే అది గొప్ప సినిమా. కానీ ఒక ఇన్డెప్త్ రీసెర్చ్ ఆధారంగా ఒక సోషల్ సైకాలజీని ఆవిష్కరించేటువంటి రీతిలో
ఇండియాస్ గ్రేట్ కిచెన్ అని మలయాళంలో సినిమా లాంటిదో, అడోలసెన్స్ లాంటి నెట్ఫ్లిక్స్ సీరియల్ లాంటి అవే ఆదర్శం అంటలేను, అంతకన్నా గొప్పవి తీయచ్చు. అలాంటి ప్రయత్నం మన టీవీ సీరియల్స్, మన సినిమాలు కనుక తీయగలిగితే సమాజానికి ఒక మేలు చేసిన వాళ్ళు అవుతారు. రైట్ సార్, చాలా వివరంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి విశ్లేషణ అందించినందుకు. ఇది